శుక్రకేతువుల యొక్క కలయిక 5 జూలై నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు సింహరాశిలో కలయిక ఉంది. మీ మేషరాశి వారికి అది పంచమ స్థానం అవుతుంది. మీ ధన సప్తమాధిపతి పంచమ స్థానంలో శుక్రుడు కేతువుతో కలుస్తున్నాడు. దీనివల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, అసలు ఏ మీ ఇంట్లో ఉండే రిలేషన్స్లో ఎవరెవరు ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి, మీ యొక్క రాశిరీత్యా అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ మీరు ప్రధానంగా జూలై 5 నుంచి కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. మరి కొన్ని విషయాల్లో బాగుంటుంది కూడా, అది ఏంటో కూడా చెప్తాను. ఒకటి, మీకు షేర్ మార్కెట్ అలవాటు ఉంది, షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. పాయింట్ నెంబర్ 1. రెండవది, మీరు ఏదైనా రాజకీయ రంగాల్లో ఉన్నట్లయితే తీసుకునే నిర్ణయాలు, రాజకీయాలు ఉన్నా లేకపోయినా తీసుకునే నిర్ణయాల విషయంలో చాలా కేర్గా ఉండవలసిన పరిస్థితి ఉంది. ఈ జూలై 5వ తేదీ నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు వివాహం విషయంలో, అందులో ముఖ్యంగా ఇష్టపడి వివాహం చేసుకుంటున్నారు, ఎవరినైనా లవ్ మ్యారేజ్ అంటూ ఉంటారు కదా, అలాగా ఇష్టపడి వివాహం చేసుకునే అంశంలో చాలా అంటే చాలా కేర్గా ఉండాలి. తొందరపడే నిర్ణయాలు తీసుకోవడం లాంటివి చేయకండి దయచేసి. పార్ట్నర్షిప్స్ వ్యవహారాల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా మనీ ఇస్తున్నాము, ఫ్రెండ్స్కి మనీ ఇస్తున్నాము, ఈ యొక్క విషయాల పట్ల 1-4 సార్లు, అందులో ముఖ్యంగా శుక్రవారము, మంగళవారము, ఆదివారము అస్సలు మీరు మనీ ఎవరికి ఇవ్వకండి. మీరు మాత్రమే కాకుండా మీ తల్లిగారి విషయంలో కూడా తన ఏదైనా మనీ ఇచ్చేటువంటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. మరియు మీ యొక్క జీవిత భాగస్వామి వ్యాపారం ప్రారంభించడం సరైనటువంటిది కాదు. సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు ఎప్పుడైతే కేతువుతో ఉన్నాడో, ఇది జీవిత భాగస్వామి వ్యాపారం కొత్త వ్యాపారం ప్రారంభించడం, లేదా వ్యాపారం ఎక్స్టెండ్ చేయడము, వ్యాపారాలు ఏదో లాభం వస్తుందని ఒక్కోసారి కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే బాగా వ్యాపారం సాగుతుంది, అలాంటివి పనికిరావు, ఇక్కడ గమనించుకోండి. అయితే మరి ఇది ఎవరికి బాగుంటుంది, ఎందుకంటే ఈ కాంబినేషన్ అనేటువంటిది కొన్ని విషయాలకు బాగా కలిసి వస్తుంది కూడా. ఏమిటది అంటే, ఉపాసనా మార్గంలో ఉన్నాం అంటే లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయడము, అమ్మవారికి సంబంధించిన ఏదైనా మంత్రం తీసుకొని దీక్షలా తీసుకొని చేయడము, ఇటువంటి వాటికి చాలా 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 బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా మీ యొక్క తండ్రి గారిని, మీకు ఈ కాంబినేషన్ ఉంటుంది, మీ తండ్రి గారితో కలిసి ఏదైనా క్షేత్ర దర్శనం చేసుకోవడం, అందులో ముఖ్యంగా గణపతి క్షేత్రాలు, అమ్మవారి క్షేత్రాలకు వెళ్ళడం కనుక చేస్తూ ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా బాగుంటుంది. మరి ఈ యొక్క గ్రహస్థితి వల్ల మీకు నెగిటివ్ ఎఫెక్ట్స్ కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి? నవగ్రహాలలో మీకు ముందే శని, ఏనాడు శని ఉన్నాడు వస్తుంది కాబట్టి శని, కేతువు, శుక్రుడు, ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవులకి బెల్లము, గ్రాసము, అదేవిధంగా తీపి పదార్థం ఏదైనా, తేనె చక్కగా మీరు చపాతీకి తేనె పూసి అది తినిపించవచ్చు. ఇది చేస్తూ ఓం లక్ష్మీ గణపతి అయిన మహానే మంత్రాన్ని రోజు చాంటింగ్ చేయండి. అన్ని విధాల మీకు బాగుంటుంది. ఈ శుక్రకేతువుల యొక్క కలయిక కనుక మీ జన్మజాతకంలో ఎక్కడుంటే అలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పాయింట్ నెంబర్ 1, శుక్రుడు కేతు క్లోజ్ కంజంక్షన్ లో ఉన్నారా, దూరంగా ఉన్నారా అంటే ప్రతి రాశికి 1 నుంచి 30 డిగ్రీలు ఉంటాయి. ఇది ఎక్కడో 30 డిగ్రీల్లో, ఇది ఎక్కడో 1 డిగ్రీలో ఉంటే దాన్ని కంజంక్షన్ గుర్తుపెట్టుకోండి. దాన్ని మీరు కంజంక్షన్ గా తీసుకోండి. కనీసం 10 డిగ్రీల లోపలైనా ఉండాలి, లేకపోతే ఒకే ఏక నక్షత్రంలో ఉండాలి. అంటే అలాగా మీకు అశ్విని నక్షత్రం ఉంది ఉదాహరణకి, 13.20 డిగ్రీల అశ్విని నక్షత్రం, ఒకే నక్షత్రంలో ఉన్నా కొంత ఎఫెక్ట్ ఉంటుంది. కానీ మీకు డిఫరెంట్ నక్షత్రాల్లో ఉన్నప్పుడు దాని ప్రభావం తగ్గుతుంది, గుర్తుపెట్టుకోవాలి. రైట్. అయితే ఇక్కడ మీకు ఎప్పుడైనా సరే శుక్రకేతులు ఉంది అనగానే వెంటనే వాళ్ళ ధనహీనత వస్తుంది, లేకపోతే వెంటనే వాళ్ళకి వివాహం అవ్వదు, స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటుంది, లేకపోతే స్త్రీలతో గొడవలు అవుతాయి, ఇలా వెంటనే డెసిషన్ తీసుకోకూడదు. ఎందుకు అంటే మీకు శుక్ర మహాదశ కానీ కేతువు యొక్క మహాదశ కానీ జీవితంలో రానప్పుడు, లేనప్పుడు ఆ యొక్క నెగిటివ్ ఫలితాలు రావు. పెట్టుకోండి. ఎప్పుడు జరుగుతుంది అంటే, ఉదాహరణకి అశ్విని
భరణి దాటేశారు అంటే కృత్తిక నుంచి స్టార్ట్ అవుతాయి నక్షత్రాలు. మళ్ళీ ఆ నక్షత్రాలు పుట్టిన, లేకపోతే మకా పుబ్బ కాకుండా, లేకపోతే మూల పూర్వాషాఢ కాకుండా పుడితే అప్పుడు మీకు అది ఆ దశలు రావాల్సింది. ఎప్పుడో 90 ఏళ్ళకి వస్తుంది. అప్పుడు 90 ఏళ్ళకి 100 ఏళ్ళకి వచ్చేటువంటి ఆ యొక్క మహాదశ వల్ల మీకు పెద్దగా ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ యొక్క విషయం చూసుకోవాలి. సరే, క్లోజ్ కంజంక్షన్ లో ఉందండి, మాకు ఆ మహాదశలు కూడా వచ్చాయి, ఏమిటి పరిస్థితి? ఇక్కడ మీకు లగ్నం నుంచి 12 భావాల్లో క్లోజ్ కంజంక్షన్ లో ఉంటే ఈ ఫలితం వస్తుంది. ఆ మహాదశ అంతర్దశలు వస్తాయి. లగ్నంలోనే ఉందనుకోండి, అప్పుడు మనిషి ఒక తెలియని ఒక విరక్తి భావంలో అసలు లైఫ్ వెళ్తూ ఉంటుంది. అంటే ఏమిటి? పెద్దగా దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం. ఎందుకంటే శుక్రుడు అంటే భోగాలు, కేతు అంటే కటింగ్. భోగాల మీద పెద్దగా ఆసక్తి లేనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. కాకపోతే అతను అదే జీవుడు గనక లక్ష్మీ గణపతి ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన కనుక చేస్తూ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. అవన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా 2వ స్థానంలో ఉంది ఈ కాంబినేషన్, అంటే శుక్రుడు కేతు కలయిక 2లో ఉందనుకోండి, క్లోజ్ కంజంక్షన్ లో మీకు ఆ మహాదశలు అంతర్దశలు నడవాలి. అయితే ఇక్కడ మహాదశ ఎప్పుడో ఉన్నా, లేకపోతే మహాదశలు అంతర్దశలు అయిపోయినప్పుడు దీని ఫలితం పెద్దగా రాదు. ఉన్నప్పుడు మీకు ధనస్థానంలో ఉంది కాబట్టి ధన విషయంలో ఆ యొక్క పర్టికులర్ ఇయర్స్ లో, ఆ యొక్క సమయాల్లో ధనం ఎవరికైనా ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులలో స్త్రీలతో కొద్దిగా జాగ్రత్తగా వహించాలంటే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఏదైనా సరే కాస్త ఈ యొక్క విషయాలు కొంత జాగ్రత్త వహించాలి. ఇక 3వ భావంలో ఉందనుకోండి శుక్రకేతు, క్లోజ్ కంజంక్షన్ లో మహాదశ అంతర్దశ నడిచేటప్పుడు మీరు సిబ్లింగ్స్ తో లేదా మధ్యవర్తిత్వంగా ధనం ఇచ్చే విషయంలో ఒకసారి మీడియేటింగ్ చేస్తూ ఉంటారు. అటువంటి విషయాల పట్ల ఇబ్బంది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే 4వ భావంలో ఉంది. ఆ సమయంలో మీరు వాహనం కానీ గృహం కానీ కొనుక్కోకూడదు, మీ పేరు మీద కొనకూడదు. సర్వసాధారణంగా కేతువు 4లో లెక్కి శుక్రుడితో ఉంటే వీళ్ళ పేరు మీద అసలు సైకిల్ కూడా ఉండకూడదని చెప్తారు ఎవరైతే. ఎందుకంటే వాహనము గృహము వచ్చినప్పటి నుంచి వీళ్ళ కష్టాలు ప్రారంభమవుతాయి. మళ్ళీ అవి అమ్మేసేదాకా కష్టాలు పోవు. కాకపోతే వీళ్ళు ఎవరైనా వీళ్ళ జీవితంలో వీళ్ళ తాతముతారు కదా ఇతనే కానీ అమ్మవారి ఆలయాన్ని కనుక కట్టించినట్లయితే ఆ దోషం వీళ్ళకి వర్తించదు. ఎందుకంటే అది ఆ రూపంలో యోగంగా మారింది. కొన్ని పనులు మనం చేసేటువంటి యోగంగా మారుతాయి, కొన్నిసార్లు దోషంగా మారుతూ ఉంటాయి. పంచమంలో ఉన్నాడు, ఉదాహరణకి ప్రేమ వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే లవ్ అఫేర్ వల్లే వీళ్ళ మనసంతా పాడడం కానీ వీళ్ళకి డిస్టర్బెన్సెస్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. షష్టమంలో ఉన్నాడు అనుకోండి, శత్రువు స్త్రీ మూలకంగా శత్రుత్వం ఏర్పడుతూ ఉంటుంది. సర్వసాధారణంగా శుక్రుడు 6లో ఉన్నా స్త్రీ మూలకంగా శత్రువు ఏర్పడుతూ ఉంటుంది. కాకపోతే కేతువుతో ఉన్నప్పుడు మరింత ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. దీన్ని ఒక రకమైన సర్పదోషం కూడా అంటూ ఉంటారు. దీనికి మీరు మన రావి చెట్టు కింద ఉండేటువంటి శుక్రకేతు గ్రహాల దగ్గర, అంటే శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన, రావి చెట్టు కింద ఉండేటువంటి సర్పాలకి పసుపు కుంకుమ గంధం కలిపిన వాటిని కలిపి వేయడం కూడా మంచిది. ఇక సప్తమంలో ఉంది, వ్యవహారాల విషయంలో ఇబ్బందులు వస్తాయి, దూరంగా ఉండడం. సమ్ టైమ్స్ ఒక్కోసారి ఏమవుతుందంటే సప్తమాధిపతి బాగున్నాడు అనుకున్నప్పుడు దూరంగా ఉండడం, ఈయన ఏదో విదేశాలు వెళ్ళడం, లేదా ఆ అమ్మాయికి ఏదో విదేశీ ఛాన్సెస్ రావడం, ఇలా ఎడబాటు ఉంటుంది. అష్టమంలో కనుక ఉన్నట్లయితే శుక్రకేతువులు తాతగారి ఆస్తి విషయంలో ఇబ్బందులు ఉంటాయి. తాతగారి ఆస్తి వీళ్ళు తీసుకోకూడదు. భాగ్యంలో ఉంటే తండ్రి గారు మంచి భక్తి మార్గంలో వెళ్ళడం జరుగుతూ ఉంటుంది, లేదా తండ్రి గారితో అప్పుడప్పుడు ఎడబాటు ఉండడం జరుగుతుంది, లేదా తండ్రి గారికి కొన్ని మ్యాటరల్ ఇష్యూస్ జరిగి ఉంటాయి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దశమంలో ఉంటే చేసే ఉద్యోగంలోనే ఏదైనా శ్రీమూర్తితో ఇబ్బంది రావడము, ఏకాదశంలో ఉంటే కొంత ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారాల వల్ల ఇబ్బంది రావడము, 12వ స్థానంలో ఉంటే తండ్రి గారు ఆస్తి తీసుకోకూడదు. ఇక్కడ అష్టమంలో ఉంటే తాతగారు ఆస్తి, 12లో ఉంటే తండ్రి గారు ఆస్తి విషయంలో దోషం ఉండవు, లేదా ఆగ్నేయ దోషాలు ఉండవు. సర్వసాధారణంగా వాస్తుపరంగా కూడా చూసుకుంటే ఆగ్నేయ సంబంధించిన దోషాలు ఉంటాయి. అయితే ఇది ఎవరికైనా కూడా ఈ కలయిక ఉన్నప్పుడు శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, లక్ష్మీ గణపతి ఆరాధన చేయడము చేసినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క దోషం అనేటువంటిది పరిపూర్ణంగా తగ్గుతుంది. శ్రీమాత్రే.